హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కున్నమ్మ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో, థంబ్‌నెయిల్ ఏంటో గుడ్ న్యూస్ అని చెప్పింది. ఇక్కడ పూజ వీడియో చూపిస్తుంది అనుకుంటున్నారా? అదే అండి. నా గుడ్ న్యూస్‌కి కారణమైన ఒక పూజనైతే నేను చూపియాలనుకుంటున్నాను. సో, ఈ మధ్య కాలంలో చాలా వరకు యూట్యూబ్‌లో చాలామంది వీడియోస్ తీస్తున్నారు. 7 శనివారాల వ్రతం అన్నట్లు. సో, నేనిక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నది 8వ వారం అండి. ఎక్స్ట్రా వారము వడ్డీ వారం అంటారు గదా! సో, ఆ వారం తీసిన వీడియో అనమాట. సో, ఆ వారం ఏమైందంటే నాకు కుదరక ఒక ప్రమిదనే పిండి ప్రమిదను 7 ఒత్తులు వేసి స్వామివారికైతే పూజ చేసుకున్నానండి. అండ్ ముందు 7 వారాలు గూడా నేను 7 ప్రమిదలు పెట్టేసి 7 ఒక్కొక్క వారము ఒక్కొక్క పువ్వుతో, ఒక్కొక్క ప్రసాదంతో, ఒక్కొక్క పండుతో నేను పూజనైతే చేశాను. స్వామివారైతే కరుణిచ్చారండి. సో, ఈ మెయిన్ నేను చెప్పాలనుకునింది ఏందంటే, నాకు ఎటువంటి పూజా విధానం కూడా అండ్ ఈ పూజ గురించి, ఈ వ్రతం కథలు ఇవన్నీ నాకు తెలీదండి. నేను చేసిందంతా ఒకటే. స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్ముకున్నాను. అండ్ నాకు తోచిన విధంగా, నాకు మనస్ఫూర్తిగా స్వామినైతే పూజించుకున్నానండి. సో, నాకు తెలిసిన విధంగా నేను చేసుకున్నాను. సో, మీకు కూడా ఎవరన్నా నాకు ఈ వ్రతము ఇవన్నీ తెలియదు కదా! నేనెలా చేసుకోవాలి అని అనుకోకోకుండా మీకు మనస్ఫూర్తిగా, మీకు మనసుకు నచ్చినట్టు స్వామివారినైతే పూజించుకోండి. ఆహ్, మీకు ఎటువంటి కష్టమున్నా స్వామివారు ఆదుకుంటారని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది మీరు ఎవరన్నా నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అయితే మీకు తప్పకుండా తెలుస్తుంది. నేను సెయింట్ లూషియాలో అనే ఒక ఐలాండ్‌లో ఉండిన్నాను. అక్కడ నేను అనుకోకోకుండా 3 మంత్స్ ఉండి వచ్చేసాననమాట. సో, దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. మా ఆయన అక్కడే ఉన్నారు. నేను, బాబు ఇక్కడ ఇండియాలో ఉన్నాము. సో, చాలా కష్టంగా ఉండింది. అండ్ మా ఆయన నన్ను తోడుకొని పోవడానికి వచ్చి గూడా 5 మంత్స్ పైన అవుతుంది. ఎటూ కాకోకుండా అన్ని ఆటంకాలు అన్ని అడ్డంకులే అన్నీ ఏంటేంటో అసలు మేము ఎక్స్‌పెక్ట్ చెయ్యని విధంగా మాకు జరుగుతూ ఉండింది. సో, నేను ఆ టైంలో స్వామివారిని నమ్ముకొని మంచిగా పూజించుకున్నానండి. మాకు ఈ నెల ఆఖరి వర్క్ పర్మిట్ అయితే వచ్చింది మా ఆయనకి. మేము ఫ్యామిలీతో ఫారెన్ అయితే వెళ్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. సో, ఎవరికన్నా ఎంతో కష్టంలో ఉన్నా గూడా స్వామివారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆరాధించుకుంటే అటు ఆ కష్టాల నుంచి బయటికి రావడానికి చాలా మంచి అవకాశాలుంటాయని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని. ప్రచారము అండ్ ఈ పూజా విధానం గొప్ప చెప్పుకోవడానికి కాదు. ఎవరికన్నా కష్టంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. రాదు అనుకోకుండా అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేసి నన్నైతే ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ నా ఫారెన్ వీడియోస్ అండ్ నా ట్రావెలింగ్ అండ్ నా ప్యాకింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తాను. తప్పకోకుండా చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.